హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. నేనైతే ఇండియా నుంచి గల్ఫ్కి అయితే వచ్చానండి. ఫ్యామిలీకి దూరంగా వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో వెళ్ళే వాళ్ళకి తెలుస్తుందండి. అలాగే నాకు కూడా నా ఫ్యామిలీని వదిలి గల్ఫ్ వెళ్ళడానికి నా ప్రాణం అయితే చాలా విలవిల్లాడిపోయిందండి. ఏం చేయాలండి, తప్పదు. మాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల తప్పక రావాల్సి వచ్చిందండి. చాలా అంటే చాలా ఏడుస్తూ బాధపడుతూ వచ్చానండి. అక్కడ ఉన్నది మా వాళ్ళేనండి. నా కుటుంబాన్ని వదిలి నేను చాలా అంటే చాలా బాధతో గల్ఫ్కి అయితే రావడం జరిగింది. ప్లీజ్ అండి, నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ అందరికీ కొబ్బరి బొండాలు అయితే తెచ్చారండి. నన్ను తాగమన్నారు. నాకైతే అస్సలు తాగాలనిపించలేదు. నాకు అంత బాధగా ఉందండి. ఏం చేయాలండి, చదువుకున్న ఏ జాబ్ లేకపోవడం వల్ల గల్ఫ్ కంట్రీకి అయితే రావడం జరిగిందండి. అప్పుడు నేను బయలుదేరే టైం వచ్చేసి 7:30 8 అయిందండి. చెన్నైకి అయితే చేరుకున్నామండి. ఇప్పుడు టైం 2 దాకా అయిందండి చెన్నైకి మేము వచ్చేసరికి. ఇది చెన్నై ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి ఇంకా టైం ఉందని మేము కారులోనే ఉండిపోయామండి. చెన్నై ఎయిర్పోర్ట్ అండి ఇది. నాకు టైం అయిన తర్వాత మేము ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నా లగేజ్ అయితే మా వారు వేసుకొని వెళ్తున్నారు. నేను ఈ వీడియో నాకు అసలు తీయాలనిపించలేదండి. కాకపోతే నాకు ఒక మెమరబుల్గా ఉంటుందని అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేయడం జరిగిందండి. ఇక్కడ బోర్డింగ్ అంతా అయిపోయిన తర్వాత వెయిటింగ్ హాల్లో అయితే కూర్చున్నామండి. ఫ్లైట్ ఇంకా టైం ఉండడం వలన ఇలా వెయిటింగ్ హాల్లో కూర్చోబెడతారు. బోర్డింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా వెయిటింగ్ హాల్లో కూర్చున్న తర్వాత ఫ్లైట్ గేటు తెరిచే ముందు మనల్ని అయితే లోపలికి పంపించడం జరుగుతుందండి. ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నానండి. కింద చూడండి ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో. ఇదే దారిన మనకు ఎదురుగా కనపడేదేనండి ఫ్లైట్ డోరు. లోపలికే ఉంటుందండి ఫ్లైట్ డోరు. ఈ విధంగా ఒక్కొక్కరుగా వెళ్ళి ఫ్లైట్ అయితే ఎక్కుతున్నారు చూడండి. ఎదురుగా కనిపించే డోర్ అండి ఫ్లైట్ అది. ఈ విధంగా ఫ్లైట్ ఎక్కిన తర్వాత మనకు సీట్ నెంబర్ ఉంటుందండి టికెట్ పైన. ఆ సీట్ నెంబర్ వెతుక్కొని మన సీట్లో మనము కూర్చోవాలి. ప్లీజ్ అండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి. ఈ విధంగా ఫ్లైట్ అయితే ఎక్కేసామండి. ఫైనల్గా నేనైతే నా సీట్ నెంబర్లో నేనైతే కూర్చున్నానండి. నా సీట్ అయితే మధ్యలో వచ్చిందండి.
3 సీట్లు ఉంటాయి, ముగ్గురు కూర్చోవచ్చండి. మా సీట్ అయితే మధ్యలో వచ్చింది. కిటికీ దగ్గర అయితే వీడియో షూట్ చేయడానికి ఉంటుందండి, మధ్యలో కాబట్టి నాకు అంతగా వీలు పడలేదండి. చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను షూట్ చేసుకున్నాను. ఫ్లైట్ లోపలైతే ఈ విధంగా అందరు కూర్చున్నారండి. లగేజ్ పెట్టుకోవడానికి మన బస్సులో లాగా పైన ఈ వైపు ఆ వైపు అటువైపు ఇటువైపు ఉంటుందండి. ఈ విధంగా సీట్ నెంబర్ చూసుకొని ఎవరు సీట్లో వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడైతే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిందండి. పైకి లేస్తుంది కొంచెం కొంచెము. అప్పుడు కింద ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. జనాలు కానీ ఇల్లులు కానీ చాలా చిన్నగా కనపడుతున్నాయి. ఇదైతే సముద్రం అండి. మనకు పైకి వెళ్ళిన తర్వాత సముద్రం కనపడుతుంది. పైకి వెళ్ళిన తర్వాత మనకు అస్సలు ఏమనిపించదండి. ముందు పైకి లేచేటప్పుడు కొంచెం కళ్ళు తిరిగినట్లు భయంగా ఉంటుంది, మళ్ళీ ఏమనిపించదు. ఫ్లైట్ స్టార్ట్ అయిన 1 అవర్కి అయితే టిఫిన్ పెట్టారండి. నేను నా ఫ్లైట్ టికెట్ అయితే పొద్దున్నే 7:30కు అండి. 7:30కు నేను ఫ్లైట్ అయితే ఎక్కాను. ఫ్లైట్లో నాకు పెట్టిన టిఫిన్ అండి రవ్వ ఉప్మా, సేమియా ఉప్మా అండి. ఇక్కడ బ్లూగా కనిపించే